ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది ప్రవేశించింది. అది ఇప్పటికే మన జీవితంలో చాలా మార్పులను చేసింది. రాబోయే కాలంలో ఇంకా దారుణంగా మన జీవితాలను మార్చబోతుంది. అది ఎంత ట్రాన్స్ఫర్మేటివ్ డ్రాస్టిక్గా మార్చబోతుందంటే మన జీవితాలు కొన్నేళ్ల తర్వాత, మన సమాజం కూడా కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఉన్నట్లు లేకపోవచ్చు. అండ్ ఇండియా లాంటి కంట్రీని ఏఐ చాలా ఇంపాక్ట్ చేయబోతుంది. మనం బతుకుతున్న ఒక డెమోక్రాటిక్ సొసైటీలో ఇంత ఇంపాక్ట్ చేయబోతున్న ఒక టెక్నాలజీ గురించి, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ శక్తి గురించి మనం కాన్వర్జేషన్ చేస్తూ మనం డిస్కస్ చేయకపోతే అది చేసేది చేసుకుంటూ పోతుంది. చేసిన తర్వాత చేయడానికి మనకి ఏం ఉండదు. యూనో వీ హ్యావ్ టు బీ ప్రోయాక్టివ్ అండ్ నాట్ రియాక్టివ్. అది జరిగిన తర్వాత మనకి చేయడానికి ఏం లేదు, మన దగ్గర ఛాన్స్ ఉండదు. ఇప్పుడే దాని గురించి ఆలోచించి దాని నుంచి రాబోతున్న ఆపత్తులను ఎట్లా ఆపాలి అని చెప్పి చర్చించుకొని మన పాలిటీషియన్స్ని ఏఐ వల్ల జరగబోయే ముప్పు ఏదైతే ఉందో, తప్పిదాలు ఏవైతే జరగబోతున్నాయో వాటిని పెంచి మన జీవితాలు మంచిగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. దాని గురించి చర్చించాల్సిన బాధ్యత మనకుంది. అందుకని నేను ఏఐ అండ్ ఇండియా అనే ఒక సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాను. దీంట్లో దేని గురించి మాట్లాడాలి, అసలు ఏఐ మీ జీవితంలో ఎట్లా ఇంపాక్ట్ని చూపిస్తుంది, దేని గురించి మీరు వరి అవుతున్నారు ఏఐకి సంబంధించి, దేని గురించి మాట్లాడాలన్న దాని గురించి దయచేసి ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ.